యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడి యొక్క లేఖన భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయము కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కన్నులు మూయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనుడు అయిన యేసునాయన, నీకే వందనాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలతో మీరు మాట్లాడండి. నీ వాక్కు పంపించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక మేము బ్రతుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను బంధించి దూరముగా పారద్రోలి తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైన దావీదు పశ్చాత్తాపం మనకు కనబడుతూ ఉంది. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దోషమును కప్పుకొనుట, దోషాన్ని ఒప్పుకొనుట, రెండు మాటలు ఉన్నాయి. సాధారణంగా జనబాహుల్యంలో ఉన్నటువంటి ఒక వైఖరి లేక ఆది నుండి వస్తున్న ఆనవాయితీ పాపాన్ని కప్పుకొనుట. మొట్టమొదట మానవుడైన ఆదాము తన పాపాన్ని కప్పుకున్నాడట. యోబు గ్రంథంలో మరి అతను చేసినటువంటి కార్యాన్ని గురించి దేవుడు చెబుతాడు. అండ్ యోబు పాపాన్ని ఎందుకు కప్పుకున్నాడో దానికి కారణం చెప్తూ యోబు గ్రంథం 31వ అధ్యాయము 31-33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని వేషధారి నవ్వుదును. పరమనందున్న దేవుని దృష్టికి ఒకడు వేషధారి ఎప్పుడవుతాడంటే రొమ్ములో పాపం కప్పుకున్నాడు, తన దోషమును ఒప్పుకోకుండా దాన్ని దాచిపెట్టాడు. ఈ కారణాలన్నీ దేనికి గురి చేస్తాయంటే ఆ వ్యక్తిని దేవుని ముందు వేషధారిగా మార్చేస్తాయి. యథార్థవంతుడుగా గాక వేషధారిగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం నీకు కలగకుండా ఉండాలంటే యథార్థముగా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుని తీరాలి, ఒప్పుకోవాలి. పనిలో పనిగా ఇంతకుముందు చెప్పుకున్న మాటే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదాము తన పాపాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోయాడు? ఆదాము తన పాపాన్ని కప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఆదామా, నీవెక్కడ? నీ స్వరం విని భయపడి దాక్కున్నాను. నేను తినొద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావా? అవును ప్రభా, తప్పు జరిగింది, నేను బుద్ధిహీనంగా పాపం చేశాను, నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు అని
డైరెక్ట్గా దేవుని దగ్గర తన పాపాన్ని, తన దోషాన్ని తాను ఒప్పుకోలేకపోయాడు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే దానికి గల కారణాలు. మహాసమూహమునకు భయపడియట 34. రెండోది ఏం చేశాడంటే కుటుంబముల తిరస్కారమునకు జడిసాడట. మహాసమూహమునకు భయపడ్డాడు, కుటుంబముల తిరస్కారానికి జడిశాడు. ఆ కారణం చేత అతడు తన హృదయంలో పాపాన్ని దాచుకున్నాడు, తన తప్పిదాన్ని తాను ఒప్పుకోలేకపోయాడు. ఈ సౌండ్ వచ్చేది అమ్మా. మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆదాము గారు తన తప్పుని ఎందుకు ఒప్పుకోలేకపోయాడు? దానికి కారణం ఏంటి? ఆదామా, నేను చేయొద్దన్న పని నువ్వు చేసావా అనగానే ఆదాం వెంటనే అన్నాడు, అవును ప్రభా, నువ్వు వద్దన్న పని చేశాను, తప్పు అయిపోయింది, సారీ తండ్రి అన్నాడా? అనలేదు. అనకుండా ఏం చేశాడంటే ఆ తప్పిదాన్ని దేవుడి మీదకి నెట్టాడు. అసలు నువ్వు నాకు ఇచ్చావు చూడు ఈ స్త్రీ, ఈమె వల్ల నేను ఈ తప్పు చేశాను, నాకు తప్పు జరగడానికి కారణం ఈమె కారణం, ఈమె వల్లే తప్పు జరిగింది అని ఆ తప్పిదానికి కారణమైనటువంటి మూల కారణాన్ని పక్కన పెట్టి అది దేవుని మీదకే నెట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఆదామా, నువ్వు ఎందుకు తప్పు ఒప్పుకోలేదయ్యా అంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే మహాసమూహమునకు భయపడ్డాడట. రెండవ కారణం ఏంటంటే కుటుంబముల తిరస్కారమునకు జడిశాడట. కుటుంబాలు తిరస్కరించే బుద్ధి లేనోడా, నువ్వు ఇలా ఎందుకు చేసావు అని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కుటుంబములు అని ఉంది అక్కడ. కుటుంబముల తిరస్కారమునకు జడిసి, కుటుంబాలన్నీ కూడా ఈయన తిరస్కరించే అవకాశం ఉంది, దానికి భయపడ్డాడట. ఈ కారణం చేత అతడు తన పాపాన్ని ఒప్పుకోలేదు, రొమ్ములో తన పాపాన్ని కప్పుకున్నాడు. ఇది ఆదాము చేసినటువంటి దోషానికి మూల కారణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆదాము అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు భూమి మీద ఇంకే ఇతర కుటుంబాలు ఉన్నాయి? ఆదామే కదా మొట్టమొదటి మానవుడు, ఆదామే మొట్టమొదటి మనిషి. ఆదాము అవ్వ తప్ప ఇంకెవరు భూమి మీద లేరు. అప్పటికి ఇంకా పిల్లలే పుట్టలేదు. మరి ఏ కుటుంబ తిరస్కారానికి అతడు భయపడ్డాడు? ఏ కుటుంబము, ఏ సమూహమునకు అతడు జడిశాడు? అతడు జడిసినటువంటి కారణం ఏంటి అంటే కారణం చెప్పాము అక్కడ. కుటుంబముల తిరస్కారం, మహాసమూహమునకు భయపడి. అసలు ఏ కుటుంబం లేనప్పుడు కుటుంబాల తిరస్కారం అంటాడేంటి అంటే ఇక్కడ ఏదో విషయం దాగి ఉంది, ఏదో ఒక మర్మము దాగి ఉంది. ఆ మర్మమును మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఏంటా మర్మం అంటే భూమి మీద కాదు కుటుంబం ఉంటా. అసలు దేవుని కుటుంబం అనేది ఎక్కడుంది అంటే ఆదాము దేవుని కుటుంబంలో సభ్యుడు. అసలు కుటుంబము అనే మాటకు దేవుడిచ్చిన నిర్వచనం చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, ఏంటి, ఏ తండ్రి ఎదుట కుటుంబము అని పిలువబడుచున్నదో, ఎక్కడెక్కడంట? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. కుటుంబము ఇతడు జడిసింది దేనికంటే కుటుంబముల తిరస్కారమునకు.
భూమి మీదను పరలోకంలోనూ కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ కుటుంబములన్నిటికీ ఇతడు భయపడ్డాడట. ఆ కుటుంబముల తిరస్కారమునకు జడిసి ఆయన ఏం చేశాడంటే తన గుండెలో తన రొమ్ములో పాపాన్ని దాచుకున్నాడు. ఇది ఆదాము గారు చేసినటువంటి తప్పిదం, ఆదాము చేసిన దోషం. అది ఆదాము దోషానికి మూల కారణం, లేక ఆదాము దోషాన్ని కప్పుకోవడానికి మూల కారణం అది. పరలోకంలోనూ భూమి మీద ఉన్న కుటుంబం అంటే అప్పటికి ఆదాము అవ్వ కుటుంబం ఒకటే ఉంది భూమి మీద. పరలోకంలో కొన్ని కోటాను కోట్ల మంది దేవకుమారులను దేవదూతలను దేవుడు చేశాడు. ఆ దేవదూతలు దేవకుమారులు దేవుని చేత చేయబడ్డారు. వారందరితోనూ ఆదాముకి సంబంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. ఆదాము అప్పటికి దేవునితో తన అనుబంధాన్ని తెగదింపులు చేసుకున్నవాడు కాదు. ఆదాముకి దేవునికి ఉన్నటువంటి అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు దేవుడు. అంటే అప్పటికి ఇంకా పండు తినలేనప్పుడు అతడు బ్రతికే ఉన్నాడు. అతడు బ్రతికే ఉన్నాడు కనుక దేవునితోనూ దేవుని కుటుంబముతోనూ అతనికి సంబంధం కొనసాగుతూనే ఉంది. భూమి మీద పరలోకంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆదాముకి అనుబంధం కొనసాగుతూనే ఉంది. అలాంటి క్రమంలో ఇప్పుడు ఆదాము గారు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను చేయరాని కార్యాన్ని చేసేసాను, ఈ తప్పిదాన్ని అందరి ముందు ఒప్పుకుంటే బుద్ధి లేనోడా ఇలా ఎందుకు చేసావు అని ఆ మహాసమూహము, పరలోక సమూహము నన్ను తిరస్కరిస్తుందేమో, పరలోకంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా నన్ను గేలి చేస్తాయేమో, కాబట్టి వాళ్ళందరికీ నేను భయపడుతున్నానని చెప్పి తన గుండెల్లో తన పాపాన్ని దాచుకున్నాడు, ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. నోట్లో నుంచి పాపాన్ని నేను తప్పు చేశాను ప్రభువా అనేటువంటి ఒప్పుకోలు అతనికి కనబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాము యొక్క అపరాధము తన పాపాన్ని కప్పుకొనుట. దావీదు గారు చెబుతున్నాడు, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట నా దోషమును ఒప్పుకొంటిని. ఎంత స్పష్టంగా ఒప్పుకున్నాడో ఆ ఒప్పుకోలు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం వేరువేరు పరలోక మర్మాలు లేకపోతే రాకడ మర్మాలు తర్వాత ధ్యానం చేద్దాం. ప్రస్తుతం మనకు అవసరమైంది, మనం నేర్చుకోవలసింది, మన దృష్టి పెట్టవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే దేవుని ముందు మన దోషమును ఒప్పుకునే విధానం. దేవుని ముందు నీ దోషాన్ని ఒప్పుకొనుటలో ఎలాంటి వైఖరి నీవు అవలంబించాలి అనేది ముఖ్యమైన పాఠం. ఆదాము వైఖరి ఒప్పుకోవడం కంటే కప్పుకోవడమే మేలనుకున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టడం కంటే కప్పుకొని దాచుకోవడమే మంచిదనుకున్నాడు. ఆ కారణం చేత ఆదాము వెలివేయబడ్డాడు. చాలా బాధాకరమైనటువంటి మాట అక్కడ రాయబడుతుంది ఆదికాండం 3వ అధ్యాయంలో. దేవుడు ఆదాముని హవ్వను ఆ తోటలో నుండి పంపించి వేసెను అని లేదు. అక్కడ ఏమనుందంటే వెళ్ళగొట్టి, బయటికి ఆయన వెళ్ళగొట్టాడట. ఇది చాలా బాధాకరమైనటువంటి మాట. 3:24 ఉంది ఆదికాండం. ఆదామును వెళ్ళగొట్టి. ఎక్కడైనా ఒక విందు జరుగుతుంది, పెళ్లి భోజనాలు. ఆ పెళ్లి భోజనాలకి ఆకలితో ఉండి ఎవడో ముష్టివాడు ఆ లోపలికి ఎంటర్ అయ్యాడు అనుకోండి.
పెద్ద పెద్ద అతిథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, కలెక్టర్లు అందరూ పెద్ద పెద్ద అధికారులు వచ్చారు ఆ విందుకి. వారందరూ అక్కడ భోజనం చేస్తుంటే అక్కడికి ఎవడో వచ్చాడు, ముష్టోడు. ఒంటి మీద గుడ్లు సరిగ్గా లేవు, గడ్డం మాసిపోయింది, సొంగలు గార్చుకుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో లోపలికి రాగానే ఏం చేస్తారంటే కొంతమంది చాలా కోపంగా వాడిని బయటికి పో అని చెప్పి గసురుతారు. వాడిని నేను వెళ్ళనండి, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టండి అని మొండికేసి కూర్చున్నాడు అనుకోండి. ఎక్కడ సెక్యూరిటీ ఎవరు అంటే సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, పట్టుకుని బర లాక్కుని బయటికి వెళ్ళిపోతారు. అలాగా దేవుని యొక్క విందుశాల లాంటి ఆ నెమ్మది ఆనందం కలిగినటువంటి ఆ ఏదేను వనములో నుండి ఆదామును హవ్వను దేవుడు వెళ్ళగొట్టాడట బయటికి. మెడబెట్టి బయటికి గెంటేసినట్టు అయిపోయింది పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని ఒడిలో నిత్యము సేదదీరేటువంటి పరిస్థితి నుంచి వెళ్ళగొట్టబడే భిక్షగాడి లాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే తప్పు చేయడం కాదు, ఆ చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడం చేత కాలేదు. తప్పు చేసినందుకు వెళ్ళగొట్టాడని కాదు, ఇక్కడ చేసిన తప్పును, చేసిన పాపాన్ని ఒప్పుకునే విధానం రాలేదు. చాలామందికి దేవుని ముందు తాము చేసిన దోషాన్ని ఒప్పుకోవడం చేత కాదు. పాపం చేయమని నేను చెప్పట్లేదు, బుద్ధి తక్కువై తప్పు చేసావు, నీ జీవితంలో ఒక పొరపాటు జరిగింది, జరిగిన పొరపాటును బట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకునే విధానం ఉండాలి. సరి అయిన రీతిలో తప్పిదాన్ని ఒప్పుకోవడం చేతనైతేనే దేవునితో మనం స్నేహం చేయగలుగుతాం. ఆదాము యొక్క అపరాధము ఎవరికో భయపడ్డాడు కానీ దేవునికి భయపడలేదు. కుటుంబాల తిరస్కారానికి జడిసాడు కానీ దేవుడు తిరస్కారానికి జడవలేదు. వాళ్ళెవరో నన్ను ఏదో అనుకుంటారు. చాలామంది చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే నన్ను అందరూ అదోలా చూస్తారండి, లేదు తప్పు చేశానని చెప్పి అనుకుంటే ఇంత సీనియర్ అయ్యండి బుద్ధి లేదు నీకు, ఇలాంటి పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలు అని అందరూ అంటారేమో. ఎవరో నన్ను ఏదో అంటారని భయపడిన వాడు ఏనాడు తన మురికి కంపు నుంచి బయటికి రాలేడు. దేవునితో నడిచినటువంటి భక్తులు ఎందరో వారి జీవిత అనుభవాలు పాటల రూపంలో రాశారు. వారి జీవిత అనుభవాలు మనకు పాటల రూపంలో వాళ్ళ యొక్క మనోగతం ఏంటో మనకు అర్థమయ్యేలాగా ఆవిష్కరించారు. భక్తులు రాసిన పాటల్లో చాలా సరళమైనటువంటి భాష, మరి కఠినమైన భాష కాకుండా త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరాదే అని పురుషోత్తం చౌదరి గారు రాశారు. అది చాలా కఠినమైన పదాలు ఉంటాయి, కష్టం అర్థం చేసుకోవడం. కానీ ఇంకా చాలా సులువైన తేలికైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఏబి మాసిలమనయ్య గారు పశ్చాత్తాప గీతాన్ని రాశారు. ఏంటా పశ్చాత్తాప గీతం అంటే నడిపించు నానావా. నడిపించు నానావా అనేటువంటి పాటలో భక్తుడు ఎంత క్లియర్గా రాశాడంటే, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ చెలిమి కలిమి. ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమి గని అల్లాడే నా వలలు. ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థించుట మాని తిని పరమార్థము వదిలి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ఏమాత్రం మరువు లేకుండా ఏమైనా మామూలు వ్యక్తి ఆయన ఏమన్నా అంటే
ఆ దినాలలో ఒక గొప్ప స్పీకర్ ఆయన వేదిక మీద ఉండి ప్రసంగిస్తున్నారని తెలిసిందంటే 100 కిలోమీటర్ల నుంచి సైకిల్ దొక్కుని వెళ్ళేవారంట ఆయన సభలకు. రామచంద్రపురంలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికని పిలిచారు. ఇప్పుడు జరిగేది చాలా కాలం అవుతుంది, ఒక 17 సంవత్సరాలు అవుతుంది జరిగి. అప్పటికే ఆయన పెద్ద వయసు. ఆయన చెప్పారు ఏంటనంటే, మాసిలమణి గారి ప్రసంగాలంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ ప్రసంగాలు వినడానికి నేను ఎంత దూరం వెళ్ళేవాడు. ఈరోజు కూడా ఆయన నోట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆయన చెప్పే ప్రసంగాలన్నీ నేను రాసుకున్నాను. నా నోట్బుక్లు నా దగ్గర ఉన్నాయి. చాలామంది మాసిలమణి గారంటే, ఆయన ప్రసంగాలంటే ఎగబడేవారు. అలాంటి గొప్ప స్పీకరు సమాజం ముందుకు వచ్చి ఈ పాట పాడితే ఎలా ఉంటుందో చూడండి. ప్రభు మార్గం వదిలేశాను, అసలు పరమార్థం ఏంటో మరిచిపోయాను. ఇప్పుడు నా బ్రతుకు ఎలాగ ఉందంటే, నటనలు, ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది తీరా చూస్తే ఏమన్నా ఫలం ఉందా అంటే ఏ ఫలము లేదు. ఫలహీనుడనై ఇప్పుడు ఫైనల్ తీర్మానం ఏంటంటే, పాటింతు నీ మాట. ఎంత స్పష్టత ఉందో చూడండి ఒప్పుకోల్లో, పాపపు ఒప్పుకోలులో స్పష్టత. ఆ స్పష్టత కనిపించలేదు ఎవరిలో కనపడలేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసిన తప్పు ఒప్పుకోవడానికి భయపడి రొమ్ములో తన పాపాన్ని కప్పుకున్నవాడేమో ఆదాము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొంటిని. ఈ అనుభవం ఎవరిది? దావీదుది. దావీదు నడిచిన బాటలో నడిచినటువంటి చాలామంది భక్తులు దేవుని కృపకు పాత్రులయ్యారు. దావీదు యొక్క బాటను విడిచి ఆదాము బాటలో నడిచిన వాళ్ళందరూ కూడా వెళ్ళగొట్టబడ్డారు. దేవుని సన్నిధిలో నుంచి నువ్వు వెళ్ళగొట్టబడకుండా ఉండాలంటే, దేవుడు నిన్ను పెళ్ళగించకుండా ఉండాలంటే, చేసిన దోషాన్ని ఏమాత్రము దాచుకోకుండా తేటగా దేవుని ముందు ఒప్పుకుని తీరాలి. దేవునికి స్తోత్రం. దావీదు పశ్చాత్తాపం ఎలాంటిది అంటే, తప్పు చేసిన తర్వాత, తన తప్పును తాను గ్రహించిన తర్వాత దేవుని ముందుకు వచ్చి ఈ మాట అంటాడు. 51వ కీర్తన 4వ చరణంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నీకు కేవలము నీకే విరోధంగా, ఎవరికో విరోధంగా కాదు, నీకు కేవలం నీకే విరోధంగా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. ఏ మనిషి ఎదుట కాదయ్యా, నీ ఎదుట చేశాను. ఎంత స్పష్టత ఉందో చూడండి ఒప్పుకోల్లో, పాపపు ఒప్పుకోలులో స్పష్టత. కొంతమందికి ఒప్పుకోవడం చేత కాదు, పక్కోడి మీద దోస్తారంతా, దేవుడి మీద దోస్తారు. నాయనా, నేను మట్టి పురుగుని మనిషిని, నేను బలహీనుడని నీకు తెలీదు, నేను ఎంత బలహీనుడో నీకు తెలుసు కదా, మరి నువ్వు కాపాడుకోవాలి. మరి నన్ను నువ్వు కాపాడుకోలేకపోతే నేనేం చేయగలను మరి అని ఈ రాళ్ళన్నీ దేవుడి మీదకి వేస్తారు. ఇదంతా ఆదాము లక్షణాలు ఇవన్నీ. తప్పిదాన్ని దేవుని మీద నెట్టడానికి ప్రయత్నం చెయ్యొద్దు. నీకు కేవలము నీకే విరోధముగా, నీ దృష్టి ఎదుట నేను తప్పు చేశానయ్యా,
నా బుద్ధి గడ్డి తిన్నది నాయన. నేను తప్పు చేయడానికి కారణం పలానా కాదు, నేనే. నీకు కేవలము నీకే విరోధముగా నీ దృష్టి ఎదుట నేను తప్పు చేశాను. స్పష్టమైనటువంటి ఒప్పుకోలు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, అనుమానాస్పద కేసు అనమాట. అనుమానాస్పదం, అంత స్పష్టత ఉండదు. తప్పిదాన్ని ఒప్పుకోవడంలో అతని పరిస్థితి ఎలాంటిది అంటే, దేవా నేను తప్పు చేశాను నాయన, నన్ను క్షమించు అనేది లేదు, ఆ తప్పిదాన్ని ఒప్పుకునేది లేదు, ఆ తప్పిదం విషయంలో దేవుని యొక్క కృపను పొందేది లేదు. ఏమంటాడంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 34వ వచనం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసింది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. ఏమన్నాడండి? ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే. కన్ఫర్మేషన్ లేదు, చెడ్డదే అంటలేదు. మళ్ళీ పైన ఏం పెట్టాడు టైటిల్? నేను పాపం చేశాను. మరి పాపం చేశానన్న తర్వాత ఈ పని దేవుని దృష్టికి చెడ్డదనే కదా. చెడ్డదో కాదో తెలీదు. మళ్ళీ నేను చేసింది పని చెడ్డదైతే నేను వెనక్కి వెళ్తాను. దేవుని మాట విని దేవుడు వద్దని చెప్పిన తర్వాత ఇంట్లో కూర్చోవడం మానేసి దేవుడినే కన్విన్స్ చేసి బయలుదేరాడు. తీరా బయలుదేరిన తర్వాత దేవుడే కత్తి పట్టుకుని ఎదురొస్తుంటే అప్పటికన్నా అతనికి గ్రహింపు రావాలి. నోరు లేని గాడిద అంటే ఒక జంతువు, తృణీకరింపబడినటువంటి ఒక జంతువు, బ్రతకడానికి యోగ్యం కానీ బలికి పనికి రాని ఒక జంతువు అది. గొర్రెపిల్ల అయితే బలికన్నా పనిచేద్ది, గాడిదను బలివ్వడానికి వాడరు. తృణీకరింపబడినటువంటి ఒక జంతువు నిలబడి చెబుతుంది, అయ్యా నువ్వు చేసేది తప్పు. ఒక జంతువు ద్వారా బుద్ధి చెప్పడానికి దేవుడు పూనుకున్నాడు, కానీ ఈయన ఇంకా దాన్ని దాస్తున్నాడు. ఒకవేళ నీ దృష్టికి ఒకవేళ నేను చేసింది తప్పిదమైతే, నీకు ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తే, ఇదంతా ఏ కేసు అనుకుంటున్నారు? అనుమానాస్పదం అన్నమాట. ఒప్పుకునే పద్ధతి నేర్చుకుందామండి. ఏదో బుద్ధి తక్కువై దేవునికి వ్యతిరేకంగా తప్పిదం ఒకటి జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆ దోషాన్ని ఒప్పుకోవడం మానేసి ప్రభురాత్రి భోజన సంస్కరణ జరిగే ఈ సమయంలో చాలామంది ఎందుకో మౌనంగా అలాగా కాసేపు ఎక్కడుంటుందో వాళ్ళ మైండ్ నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచిస్తారు. అమ్మా మీ చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చెప్తారు. ఎందుకు స్తోత్రం చెప్పావు నువ్వు? అసలు ఎందుకు స్తోత్రం చెప్పావు? ప్రభు భోజనంలో పాలు పంపులు పొందడానికి ముందు స్తుతించడం ఎందుకు స్తుతించున్నాం అంటే దేవుడు నా పాపాన్ని క్షమించాడు అని నమ్మికతో స్తుతించున్నాం. ఆ నమ్మిక ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు అంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొనినప్పుడు. మరి ఒప్పుకునేదే చేత కాలేదు, ఎలా క్షమిస్తాడు? ఒప్పుకునేది చేతనవ్వాలి. ముందు కరెక్ట్గా ఒప్పుకోవాలి, ఒప్పుకోవాల్సిన విధంగా ఒప్పుకోవాలి. దేవుడు నిన్ను కనికరించే విధంగా నీ దోషాన్ని ఒప్పుకోవాలి. అంతే తప్ప ఆదాంలా కప్పుకుని దేవుడి మీద తోయడం, బిలాములాగా అనుమానాస్పదం. ఒకవేళ తప్పు అయితే క్షమించు, మరి ఏం చేస్తాం? మరి తప్పు కాదో కూడా ఈయన కన్ఫర్మేషన్ ఉండదు. ఇలాంటి అవివేకపు బుద్ధిహీనమైనటువంటి రీతిలో పశ్చాత్తాపం కాదు, తేటగా స్పష్టమైన పశ్చాత్తాపం ఉండాలి. మోకరించి కనులు మూసుకుని వేరువేరు విషయాలు ఆలోచించడం మానేయండి. ప్రభు భోజనానికి ముందుగానే నువ్వు క్షమాపణ, పశ్చాత్తాపం, నీ మీద దేవునికున్న కోపము తొలగిపోవునట్లుగా
నీవు సమాధానపడాలి. ఒక టైం ఉంది, క్షమాపణ దేవుడు ఇచ్చే సమయము, దేవుని చేత నువ్వు కనికరం పొందే సమయం ఉంది. ఆ టైం దాటిపోయిన తర్వాత నీకు అవకాశం ఉండదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠమును ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా త్రోవలో ఉండగా సమాధానం పడాలి. అది నీకు అనుకూలమైన సమయం. ఆ తర్వాత చూద్దాంలే అనుకోవద్దు. నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకు ఎవరి మీద అయితే నీకు విరోధ భావం ఉందో వెళ్ళి సమాధాన పడు. కొంతమంది భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, భార్యతో మాట్లాడు, భర్త మీద ఏమీ ప్రతిపక్షం, ఇంట్లోనే అసెంబ్లీ అన్నమాట. ఈయనేమో పాలకపక్షం అయితే ఆమెమో ప్రతిపక్షం, ఇద్దరికి సమాధానం లేదు. ఇద్దరు గుద్దులాడుతూ తనులాడుతూనే ఉంటారు, వచ్చి ప్రభు బల్లో చేయి పెడతారు. ముందు సమాధానం పడండి. వెళ్ళి అన్నదమ్ములతో సమాధానం, ఆత్మీయ తండ్రితో సమాధానం. కనీసం ఎదురు పెడితే వందనాలు చెప్పే సంస్కారం కూడా ఉండదు. అండి అన్నయ్య బాగున్నారా, తమ్ముడు బాగున్నారా అనే సంస్కారం లేదు. యోసేపునంట అన్నలు చూసి కనీసం తమ్ముడా బాగున్నావా అని పలకరించలేకపోయారట. ఎందుకు పలకరించలేకపోయారంటే గుండెల నిండా పగ. బాబు నీ కోసం ప్రార్థన చేసి నీ యోగక్షేమాల కొరకు దేవుని పాదాలు పట్టుకుని నీ క్షేమం కొరకు అవసరమైన ప్రయోజనకరమైన సంగతులన్నీ ప్రకటించే దైవజనుడి మీద నీకు ఎందుకు కోపం? బాగున్నావా వందనాలని పిలిచి చెప్పాలి పాస్టర్ గారు. అప్పుడు వరకు మొహం ముక్తేశ్వరంలో పెడతాడు మూతి తీసుకెళ్ళి. అసలు ఏం రోగం వచ్చింది నీకు? అసలు దైవ భయం లేదా? ఇలాగే ప్రవర్తిస్తూ ప్రభు బలలో చేయి పెట్టేస్తావు. దేవునితో సమాధానం పడితే సరిపోదు నాయనా, నీ సహోదరునితో కూడా సమాధానం పడు. నీ సహోదరునితో సమాధాన పడుట దేవునితో సమాధాన పడుట. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అదే. దేవుని నువ్వు విభేదించొద్దు. నాకంటే వాడు పడదండి, వాడికి నాకు మాటలు లేవు, వాడికి నాకు అసలు కిట్టదు, వాడి మొహం నాకు గిట్టదు. ఎందుకు కిట్టదు? ఎప్పుడో ఏదో జరిగిందట అందుకని కిట్టదు మొహం. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వం చూడండి. జాగ్రత్త, ఇది భయంకరమైన పాపం. ఇది ద్రోహి అని చెప్పేవాడు ఏమన్నాడు అక్కడ? చదవండి, నేనన్న మాట కాదు, చదవండి, మళ్ళీ చదవండి. కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు, అయ్య బాబోయ్, తన సహోదరుని చూసి ద్రోహి అని చెప్పాడు అనుకోండి, దేనికి లోనవుతాడన్నాడు? నరకాగ్నికే లోనవుతాడు. ఏదో సింపుల్గా తీసుకుంటున్నారు చాలామంది, ఏం పర్లేదండి. ఏమద కనీస యోగక్షేమం అడిగే మనస్తత్వం కూడా లేదు. యోగక్షేమం అడగడానికి కూడా అంత విశాల హృదయం లేదు. కోపం, చాలా కోపం. ఎదురుపడితే నేను చాలామందిని చూసి హట్ అవుతుంటాను. అసలు ఏం మనుషులు రైళ్ళు, ఏం వాక్యం నేర్చుకుంటున్నారు వీళ్ళు? అసలు
అందరితో బాగానే ఉంటారు. మళ్ళీ నన్ను చూడగానే వీడికి ఏ రోగం వచ్చేద్దో అప్పటికి ఏం దెయ్యం పూనేద్దో నాకు అర్థం కాదు. ఇలా బీసుకుపోతాడు. తమ్ముడు బాగున్నావా అంటే అప్పుడు అంటాడు. ఏరా అప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, అందరితోనూ చక్కగా పలకరించు, నన్ను చూడగానే నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది? నీకు నేనేం అన్యాయం చేశాను? ఒకవేళ అన్యాయమే చేశాను అనుకోండి, ఎదురుగా వచ్చి అయ్యా మీరు చేసింది అన్యాయం అండి, మీరు నా ₹1,00,00,000 ఆస్తి దోసుకుపోయారు మీరు, లేకపోతే నాకు అవమానం కలిగించారు, నాకు నష్టం జరిగింది మీ వల్ల అని చెప్పి అడగాలి వచ్చి. అదేం కాదు, ఒకసారి ఏదో పుతోని దెయ్యం పట్టినట్టు ఇలా మొహంలా బిగుసుకుని గోడకు మొహం పెట్టుకుని, ఏరా అంత పాపం ఏం చేశాను నేను, అంత నష్టం ఏం జరిగింది నా వల్ల నీకు? జాగ్రత్త, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. గలతీ విశ్వాసులు చూసి నేర్చుకోండి. పౌలు వస్తుంటే ఏమనుకున్నారంటే క్రీస్తు వలెను దేవుని దూత వలె చూశారట. దైవజనుడు అనేవాడు దేవుని దూత అని వారు భావించారు. అలాగని వారికి అభ్యంతరాలు లేవా అంటే పౌలు శరీరంలో ఉన్న పరిస్థితి వారికి అభ్యంతరకరంగా ఉంది. వాళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ అమ్మో క్రీస్తు ప్రభు వచ్చాడు మా దగ్గరికి అన్నంత గౌరవ దృష్టి ఉంది. సాటి సహోదరుణ్ణి, సంఘ కాపరిని, కుటుంబ సభ్యులని కనీసం పలకరించలేనటువంటి కుసంస్కారం నీకు ఉంటే నువ్వు దేవునితో ఇంకేం సమాధాన పడినట్టు చెప్పు? అసలు దేవునితో సమాధాన పడినవాడు ఖచ్చితంగా తన సహోదరులతో సమాధాన పడతాడు. కలిసి నడిచేటప్పుడు ఏదో చిన్న చిన్న పొరపచ్చలు అనేవి ఏర్పడతాయి. నోట్లో నాలిక పళ్ళు కలిసే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు పళ్ళ కింద నాలిక పడిపోద్ది. నా నాలికను నువ్వు కరుస్తావే పళ్ళు, నీ పళ్ళన్నీ ఓడగొట్టేస్తాను అంటదా నాలిక? అందు నాలిక పళ్ళు కలిసే ఉన్న అప్పుడప్పుడు ఈ పనుల వల్ల నాలిక హాని జరుగుతుంది. అలా కలిసి సహవాసంలో ఉన్నప్పుడు ఒకరి వల్ల ఒకరికి హాని జరగవచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు. దాన్ని ఒకరినొకరు క్షమించుకుని ఒకరితో ఒకరు సమాధాన పడి సఖ్యంగా ముందుకెళ్ళిపోవాలి. కుతంత్రాలు కుట్రలు చేసి పనికిమాలిన మాటలన్నీ అందరితోనూ చెప్పి విభేదాలు సృష్టించి వాడు అలాగా వీడిలాగా, వాడి సంగతి నీకు తెలీదు అని చెప్పి అందరికీ స్ప్రెడ్ చేసి రోత బ్రతుకు బ్రతకూడదు. ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఆ కంపును తీసి అవతల బారేయాలి. ఒకరితో ఒకడు సమాధానమను బంధము చేత ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే, ఆత్మదేవుడు కలిగించే బంధమును, ప్రేమను కాపాడుకొనుట యందు ప్రయాసపడాలి. ఎందుకు వచ్చిన పనికి మాలినటువంటి కక్షలు, కార్పణ్యాలు ఎందుకు సార్? ఎదురుగా కనపడి కానీ వందనాలు అన్నయ్య బాగున్నావు, వందనాలు చెల్లి బాగున్నావు, వందనాలు తమ్ముడు, అయిపోయింది. ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ఒకరికొకరు హెచ్చరించుకొని సమాధానము అనే బంధం ఉండాలి తప్ప పనికిమాలిన అపవిత్రత అంతా పెంచి పోషించొద్దు. ప్రభు బల్లకు వెళ్ళే ముందు అన్ని విషయాలు కడుక్కోవాలి. దేవుని ముందు నీ స్థితి ఎలా ఉంది, నీకు దేవునికి మధ్యలో ఉన్న అభ్యంతరం ఏది, ఏ అభ్యంతరాలు, ఏ ఆటంకాలు నువ్వు పెట్టుకున్నావు వాటిని తీసి అవతల పారేయి. అభ్యంతరాలు, ఆటంకాలు పెట్టుకొని దాన్ని మళ్ళీ కప్పుకొని దానికి మాలిష్ చేసి అయినా నేను ఎందుకు ఇలా ఉంటున్నానంటే దానికి కారణం వాడు, దానికి కారణం వీడు అని ఎవరి మీదకో పాపాన్ని నెట్టొద్దు. ఆదామేమో పాపాన్ని దాచుకున్నాడు. గల కారణం ఏంటంటే తిరస్కారం, ఎవరన్నా నన్ను ఏమన్నా అనుకుంటారు. ఇది ఆదాము యొక్క తత్వం. బిలాముదేమో అనుమానాస్పద కేసు, అది ఒప్పుకునేది స్పష్టత లేదు. ఇంకోడు ఉంటాడు, వాడు ఎలాంటోడంటే
సింపుల్గా పక్కన వాళ్ళకి మీద తోసేస్తాడు అనమాట. నేను ఇందాక చెప్పిందేమో ఆదాము గారు దేవుడి మీద తోసేసాడు. వీడు ఎలాంటోడు అంటే ఎవడు దొరికితే వాడి మీద తోసేస్తాడు. తప్పు చేస్తాడు, చేసిన తప్పిదాన్ని ఎవరొకరి మీద తోసేస్తాడు అనమాట. వీడెవడంటే సౌలు రాజు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను ఆ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. జనులకు జడిసాడంట. వారి మాట వినినందుకు నేను యెహోవా ఆజ్ఞలను మీరి నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఎందుకు తెచ్చుకున్నాడు పాపం అంటే జనులకు జడిసి. జనులు ఏమైనా కత్తి పెట్టుకుని, ఒరే సౌలు రాజా నువ్వు కానీ ఆ అమాలేకీయుల యొక్క ఆస్తి కానీ ఇది కొంచెం దాయకపోతే నేను చంపేస్తామని భయపెట్టారా? అసలు దేవుని ఆజ్ఞ మీరింది ఎప్పుడు మీరాడు? ఎందుకు మీరాడు? 15వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ చంపిపాడే. అమాలేకీయుల యొక్క పాపాన్ని బట్టి నాకు కోపంగా ఉంది అని దేవుడు చెప్పాడు. ఎవరెవరు కలిశారట? జనులు రాజు కలిశారు. మరి ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? జనులకు జడిసి అసలు నేను దేవుని ఆజ్ఞ నీ ఆజ్ఞ మీరేను అంటాడు. అటు చేసిన తప్పు వెంటనే పక్కడి మీద తోసేయాలి. అసలు నేనైతే మాత్రం వాళ్ళ తప్పు చేసేవాడిని కాదు. అసలు ఈ తప్పు ఎందుకు చేయవలసి వచ్చిందంటే జనులకు జడిసి. నిజం ఉందా అందులో? రాజుగారు జనులకి కుమ్మక్కైపోయారు. ఇదిగో ఆ పనికిమాల పశువులన్నింటినీ చంపేద్దాం, ఓకేనా? ఓకే రాజుగారు, ఇవే బలంగా ఉన్నాయి, మనకు పని చేస్తారా, ఉంచేద్దాం వీటిని. ఓకే రాజుగారు. వాళ్ళు కూడా కలిపి చేశారు పని. రాజు సైన్యము కలిపి చేసిన పనిని ఎవరి మీద దోస్తున్నాడు రాజుగారు? జనుల మీద దోసేస్తున్నాడు. చాలామంది ఇంతే, భార్యాభర్తలు కలిపే చేస్తారు అండి. కానీ సింపుల్గా మగవాళ్ళకి ఆడవాళ్ళు దొరుకుతారు కాబట్టి ఆడవాళ్ళ మీద దోసేస్తారు. ఆడవాళ్ళని అడిగామనుకోండి, వీళ్ళిద్దరు కలిపే గుడి మానేసి షికార్కి వెళ్ళిపోయారు. గుడి మానేసి షికార్కి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు అడిగారు, ఏమ్మా గుడికి రాలేదంటే, మా ఆయన బయటికి తీసుకెళ్ళాడండి, మళ్ళీ వెళ్ళకపోతే బాగోదు కదండి, అందుకని వెళ్ళామండి. సరే, ఈయన్ని అడిగామనుకోండి, అబ్బాయి ఏంటి గుడికి రావడం మానేసి ఎక్కడ పోయావు అంటే, మా ఆవిడ చాలా రోజులు బట్టి అడుగుతున్నాను ఆ ఊరు షికారు తీసుకెళ్ళమని, అందుకని తీసుకెళ్ళాను. మీ ఆవిడ తీసుకెళ్ళమన్నదా ఇద్దరు కలిసి కుమ్మక్కే వెళ్ళారా అంటే ఇద్దరు కుమ్మక్క అవుతారు. ఒకవేళ ఆవిడ అడిగింది అనుకోండి, ఇంటి యజమాని దీన్ని ఏం చేయాలి? అమ్మ మరి ప్రార్థన ఉంది కదా, ప్రార్థన అయిపోయాక వెళ్దాం, లేదా రేపు సెలవు పెట్టుకుంటాను రేపు తీసుకెళ్తానులే అని అనాలి. వీళ్ళిద్దరికీ కుమ్మక్క అయిపోతారు. కానీ తప్పు ఒప్పుకునేటప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా కొంతమంది అయితే ఎంత తెలివైన వాళ్ళు అంటే, రక్షణ పొందిన భర్త ఉన్నాడు అనుకోండి, అతను బలిపోసు అన్నమాట. ఏదన్నా సరే మా ఆయన ఒప్పుకోలేదు, సింపుల్గా దోసేస్తారు ఆయన మీదకి. ఇంకేం అనలేం కదా. ఒకవేళ రక్షణ పొందిన భర్త అనుకోండి, చర్చికి వస్తాడు కాబట్టి అడుగుతాం, ఏమయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని గుడికి వస్తా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాం. ఇప్పుడు రక్షణ పొందలేని భర్త అతన్నేం అడుగుతాం. కానీ సింపుల్గా ఈవిడ చేయాలనుకున్నవన్నీ చేసేసి సింపుల్గా లేబుల్ అంటించేద్ది అన్నమాట, మేడ్ ఇన్ ఇండియా లేబుల్. అంటే సింపుల్గా భర్త స్టిక్కర్ అంటించేద్ది, ఈవిడ చేసేదంతా చేసేది. రాజు అయినటువంటి సౌలు యొక్క పశ్చాత్తాపం ఏంటంటే లేబుల్ అంటించాడు. జనులు
చేయవలసిన పని అంతా చేశాడు. ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు జనులు చేయాలా, జనులు చెప్పినట్టు రాజు చేయాలా? రాజు అనేవాడు నడిపించాలి. దేవుని చిత్త ప్రకారంగా నడిపించవలసినటువంటి వ్యక్తి కుంటి సాగు చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటా కుంటి సాగు అంటే, జనులకు జడిసి, ఒరే బాబు నువ్వు రాజు కాబట్టి నీకు జనులను ఆడ జడవాలి. ఎప్పుడైనా తలతెక్క వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి. మా ఆవిడ ఒప్పుకోలేదండి, అందుకేనండి నేను. మీ ఆవిడ ఒప్పుకోవడం ఏంటి? చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. కుటుంబాన్ని నడిపించే రాజుగా నిన్ను పెట్టాడు దేవుడు. నువ్వు సౌల్లాగా మాట్లాడొద్దు. మా ఆవిడని అడిగి చెప్తాను, మా ఆవిడ ఒప్పుకోలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీ ఆవిడ పర్మిషన్ ఏంటి? ఆవిడ నోరు మూసుకుని దేవుని చిత్తానికి నీ ఆజ్ఞకు లోబడాలి. రొమ్ములో పాపం దాచుకున్నటువంటి వాడేమో ఆదాము. చేసిన తప్పు క్లారిటీ లేకుండా తప్పు అయితే క్షమించు అన్నవాడేమో బిలాము. చేసిన దాన్ని పక్కోడి మీదకు తోసేసి లక్షణమేమో సౌల్ది. ఇప్పుడు నీ సంగతి ఏంటో చెప్పు. నీ పశ్చాత్తాపం ఎలా ఉంది? ఎలా ఉందో పరీక్షించుకో. ఎలా ఉండాలో చెప్తున్నాను. ఎలా ఉండాలంటే దావీదు పశ్చాత్తాపంలా ఉండాలి. దావీదు పశ్చాత్తాపము మన మూలవాక్యం ఏం చదువుకున్నాం? మూలవాక్యం ఎక్కడుందండి? మూలవాక్యం అంటే ఆ మూలన ఎక్కడో ఉన్న వాక్యం కాదు. ఈ ప్రసంగానికి ప్రారంభంలో నేను చదివించినటువంటి వచనం ఏంటది? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. నేను కప్పుకొనక ఒప్పుకొందును అనుకున్నాను. దేవుడు ఏం చేశాడు? నా పాప దోషములను క్షమించేశావు, కడిగేశావు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. 32 మొదటి వచనంలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడండి. ఆ ధన్యత నీకు ఎలా వస్తుందంటే సరి అయిన ఒప్పుకోలు. నీకు కేవలం నీకే విరోధంగా నీ దృష్టి ఎదుటి పాపం చేశాను, ఎవరో కారణం కాదు, ఎవరినో బలిపశువుని చేయను, ఆ బుద్ధి లేనటువంటి వ్యక్తిని నేనే తప్పిదం చేశాను, నన్ను క్షమించు తండ్రి అని యథార్థమైన పశ్చాత్తాపంతో ప్రభు బలకు వెళ్ళే ముందు సమాధానం లేని స్థితి ఉండి వెంటనే సమాధానపడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ముందుకు సాగిపో. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎవరు అటు ఇటు తిరగొద్దు, అనాలోచనగా ఉండొద్దు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.